ఒక నిర్ణయం తీసుకోవడానికి ఎంతకాలం పడుతుంది? ఒకసారి కమిట్మెంట్ తీసుకుంటే మళ్ళీ తిరిగి ఉండకూడదు. ప్రభు నమ్మి మనల్ని పిలుచుకున్నాడు, నీ పరిపూర్ణులుగా చేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఆ అర్పణ యేసుక్రీస్తు బలియాగం ద్వారా మనల్ని ఆయన పరిశుద్ధపరచబడేటటువంటి వారిలో మనల్ని సదాకాలానికి సంపూర్ణంగా చేయడానికి ఆయన మనకు వేగమయ్యాడు. హల్లెలూయా. ఆయన సమస్తం మన జీవితంలో ప్రతి కారణం కూడా బాగు చేయడానికి ప్రభు కోరుకున్నాడు. హల్లెలూయా. మనం ఆయన బలపరచడానికి ఆయన చూస్తున్నాడు. మనం లేవనెత్తడానికి ఆయన దిగి వచ్చాడు. మన కష్టాల్లో, మన సమస్యల్లో, మన జీవితాల్లో ప్రభు ఎందుకు వచ్చాడంటే ఆ స్థితిలో నిన్ను వదిలేయడానికి కాదు, లేవనెత్తడానికి వచ్చాడు. కానీ నువ్వేం కోరుకుంటున్నావు ఆయన్ని? యేసయ్య, నన్ను భయంకరమైన పెద్ద ఆపదలో నన్ను విడిపించావు యేసయ్య, దా యేసయ్య నాతో ఉండు ప్రభువా, నాతో మంచిగా నాతో పాటు నిద్రపో, నాతో పాటు శుభ్రంగా తిండు, నా ఇంట్లో ఉండు, దావత్ చేసుకుందాం. లోకంలో చాలా వింతల విశేషాలు ఉన్నాయి. దేవా, పెద్ద గోడంత స్క్రీన్ ఉంది, మొన్న కొన్నా. యేసు ప్రభువా, నాతో పాటు రా, ఆ ఎన్ని చూడు. ఆ యేసు ప్రభుని ప్రేమించి ఇంట్లోకి చేర్చుకొని ఆయన బాగా ఫుడ్ పెట్టి, టీవీ చూపించి, అవి చెప్పి ఇవి చెప్పి, ఇదే మన కోరికలాగా మన జీవితాలు ఉన్నాయి, మన ప్రార్థనలు ఉన్నాయి. మన ప్రార్థనే మన జీవితమే. మన ఇల్లులు ఎలా ఉంటున్నాయి, మన పరిస్థితులు ఎలా ఉంటున్నాయి పూర్తి చేసుకున్నాం. జాకీ నేర్పిస్తున్న మాట, ఒక్క క్షణం యేసుప్రభు ఇంట్లోకి వెళ్ళగానే ఎంతకాలం అతను బ్యాడ్గా ఉన్నాడో, కానీ యూదుడై ఉంది, ధర్మశాస్త్రం పట్టుకొని కూడా ధనవంతుడు ధనం సంపాదించాడు. అప్పుడు సొంతలకు సరైన విలువ లేదు. మనుషుల మధ్య నా స్థానం ఇదైతే దేవుడి దగ్గర రేపుతున్న స్థానం ఏంటి అని తనలో తాను మదనపడ్డాడు. ఎంత సంఘర్షణకు లోనయ్యాడో, ఎంత బాధపరచబడ్డాడో. జకీయ అది ఆత్మ విషయమై దుఃఖపడేవారు ధన్యులు. ఆత్మీయత కోసం దుఃఖపడ్డాడు. ఎంతమంది మీ దుఃఖం దేని గురించి మన దుఃఖం ఉంటుంది? మన జీవితాల్లో మార్పు కొరకు దుఃఖం ఉంటుందా? నిజంగా మనం విడుదల పొందడానికి, మనం పరిపూర్ణంగా సరిగా ఉండడానికి కోరుకుంటున్నామా? అన్ని విషయాలు సరిగా కావాలని కోరుకుంటున్నాం తప్ప, నేను ఇంకో విషయం చెప్పని, నీవు సరిగా ఉంటే అన్ని విషయాలు సరిగా ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా.